విజయసాయి రెడ్డి గారు ప్రెస్ హ్మ్. మీట్ లో ఒక హ్మ్. ఆసక్తికరమైన ఒక మాట అన్నారు. హ్మ్. మార్పు నాలో లేదు, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. హ్మ్. మారాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. ఆయన మారితే ఆయనకు భవిష్యత్తు ఉంటది హ్మ్. అని చెప్పేసి ఆయన ఇప్పటికీ మా నాయకుడే అంటున్నారండి. సంబోధిస్తూ మాట్లాడటం జరిగింది. ఆయన కోవర్ట్‌గా ఉన్నాడు. కోవట్లు వేరే వాళ్ళని అంటున్నారు ఆయన. ఆయనే పెద్ద కోవర్ట్‌గా మారిపోయిండు. ఓకే. ఉమ్, విజయసాయి రెడ్డి గారు చెప్పాల్సిందేందంటే, ఉమ్, నేను రాజకీయాలను వదిలేసిన ఉమ్, అన్నాడు కదా! అన్నారు. అస్త్ర సన్యాసం చేసిన. ఇంక అవును. రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఉమ్, ద్విజాతి సిద్ధాంతం గల ద్వంద్వ పరిమాణం మాట్లాడకూడదు. నువ్వు రాజకీయాలు వదిలేసినాక ఇంక రాజకీయాలు ఎందుకు మాట్లాడతారు? వాడు ఏడ తెస్తేనేంది? గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీసిండంట. ఉమ్, గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీసినంట. అందుకే ఉట్టి తాళ్ళు గట్టిగా ఉంటే ఏం చేయలేదు. అందువల్లనేందంటే దొంగ పనులు, దొంగ ఆడిట్లు చేసిచ్చినోడు నువ్వే. దొంగతనాలు ఎలా చేయాలని నేర్పించింది నువ్వే. నీకు మొత్తం తెలుసు ఏ టు జెడ్. ఆ హిస్టరీ అంతా బయట పెట్టరాదా? అంటే ద్వంద్వ మాటలు, ద్వందార్థాల మాటలు ఎందుకంటే డైరెక్ట్ మాట్లాడరబ్బాయి. రాజారెడ్డి కాడ నువ్వు ఎప్పుడు జాయిన్ అయినవు? ఏమేం అకౌంట్స్ రాశావు? ఎలా చేశావు? నా నాటి రాజారెడ్డి మొదలుకొని నేటి జగన్మోహన్ రెడ్డి దాకా మొత్తం అకౌంట్స్ రాసింది నువ్వేగా. డిపిఆర్లు తయారు చేసింది నువ్వేగా. కంపెనీలు తయారు చేసింది నువ్వేగా. ఫండ్ రైజ్ చేయించింది నువ్వేగా. ఎలా చేసినావు అని ఒకరోజు మీడియా ముందు కూర్చొని ఆల్ ఇంటర్నేషనల్ ఛానళ్ళు, నేషనల్ ఛానళ్ళు, తెలుగు మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కడుపులో ఉన్నదంతా కక్కి నిజం కక్కు. ఉమ్, అప్పుడు అవుతావు నువ్వు నీతిమంతుడివి. అప్పుడు అవుతావు నువ్వు సత్యకీర్తివి. అప్పుడు అవుతావు నువ్వు సత్యహరిశ్చంద్రుడివి. ఎందుకు ఈ దొంక తిరుగుడు మాటలని నేను? ఉమ్, రాజారెడ్డి మొదలుకొని ఉమ్, నేటి జగన్మోహన్ రెడ్డి దాకా నువ్వు ఏమేం కంపెనీలు క్రియేట్ చేసావు, దానికి ఫండ్ ఎలా రైట్ చేసావు, ఎక్కడి నుంచి తెచ్చావు, ఎవరోని క్యాన్ చేసావు మొత్తం చెప్పేసి. అరే చచ్చిపోయినా నిజం బతకద్దు కదరా, శాశ్వత కీర్తి పొందిపోతావు కదా. చనిపోయినా ఒకవేళ నేను చంపేస్తారు కూడా అనుకుందాం, ఏమవుద్దురా బాయ్. ఈ భూమి మీద ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది భూగర్భంలో గలిచిపోయారు. తల్లి గర్భాన్ని నుంచి వచ్చావు, ఏదో ఒక రోజు భూగర్భంలో గలిచిపోతారు అంజీ గారు. నిజమైతే బతికిచ్చి సచ్చినోడు పోతావు కదా. కోటరీ వాడి తెలివి వాడిది, నీ తెలివి నీది. వాడు ఎవరిని పెట్టుకుంటే నీకెందుక? ఎవరిని పెట్టుకుంటే నీకెందుకు? ఇప్పుడు వాడు తిన్నింటి వాసాలు లెక్కెట్టిను అంటాడు, ఏదైనా అంటాడు. వాడు చేసింది నువ్వే కదా. అంటే నువ్వు లేకుండా అన్ని కంపెనీలు క్రియేట్ అయినాయా? యాడో చెన్నైలో ఆడిటింగ్ కంపెనీ పెట్టుకున్నోడివి, చిన్నంగా రాజారెడ్డితో లింక్ పెట్టుకుంటివి, రాజశేఖర రెడ్డితో లింక్ పెట్టుకుంటే వాళ్ళ కొడుక్కి ఊడిగం చేసినావు కదా 3 తరాలు. ఆ లెక్కలన్నీ చెప్పు, ప్రజలు కూడా తెలుసుకుంటారు. నేను అంటుండేది అది. నీతిమంతుడైతే విజయసాయి రెడ్డి చేయాల్సిన పని అది. నీలో నిజాయితీ ఉంటే అది చెయ్యి. ఏనుంబాక విజయసాయి రెడ్డి అన్నాడు. దొంగ కసాయి సారాయి రెడ్డి అని పేరు బిరుదు తెచ్చుకున్నది. బిరుదాంకుతుడైపోయి నాశనం చేసిండు. సుందరయ్య పుట్టిన జిల్లాలో పుట్టిండు. పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన జిల్లాలో పుట్టిండు. ఇక్కడ మధు గారు ఆయన ఒకటి మాట్లాడిన దాంట్లో, ఉమ్. ఇప్పుడు జగన్ గారి దగ్గరికి కూడా ఈయనకు కూడా అడ్డుపడే వాళ్ళు ఉన్నారా ఆ లేయర్ దగ్గర? ఒక మాట నేను చెప్తా ఇంటవా? ఉమ్, ధైర్యం లేనివాడు, ఉమ్, నీతి లేనివాడు ఉమ్, చెప్పే మాటలు విజయసాయి రెడ్డి మాట్లాడే మాట. ఓకే. ధైర్యం లేనివాడు, నీతి లేనివాడు చెప్పే మాటలు. నీలో నిజాయితీ ఉంటే ఏటి ఒడ్డున నులక మంచం వేసుకొని బతకొచ్చు. ఉమ్, బానిస బతికెందుకురా బతికేది? చెంచాయుగం ఎందుకు చేసేది? మానిశ్రీ కాన్సీరామ్ గారు చెంచాయుగం అని ఒక నవల రాశాడు. చదువు, జ్ఞానోదయం అవుతుంది. మహాత్మా బాపురావు జ్యోతి పూలే గారు ఒక నవల రాశాడు, గులాంగిరి. చదువురా బాయ్, జ్ఞానోదయం అవుతుంది. అర్థమైందా? బల్జేపల్లి లక్ష్మీకాంతం కవి గారు, తెనాలి పంతులు గారు హిందూ కాలేజీ ప్రొఫెసర్గా పనిచేస్తూ జైల్లో ఉండి సత్య హరిశ్చంద్ర నాటకాన్ని రాశాడు రా. నీలో నీతి, నిజాయితీ, శివం, నెత్తురు, సిగ్గు, లజ్జ, మానవ అభిమానం ఉంటే సత్య హరిశ్చంద్ర నాటకం చదువు ఒకసారి. నీకు తెలుసద్ది నీతి అంటే ఏందో, నిజాయితీ అంటే ఏందో, ధర్మం అంటే ఏంటో తెలుసద్ది. ఏళ పడి ఏడిస్తే ఉపయోగం లేదు. అందువల్ల ఓకే. నేను చెప్పిన ఈ 3 పుస్తకాలు చదువు. నీలో మార్పు రాకపోతే అప్పుడు అడుగు. ఒకటి మానిశ్రీ కాన్సీరామ్ రాసినటువంటి చెంచాయుగం. రెండో పుస్తకం మహాత్మా బాపురావు జ్యోతి పూలే గారు రాసిన గులాంగిరి.
మూడో పుస్తకం బల్జేపల్లి లక్ష్మీకాంతం కవిగారు రాసినటువంటి జైల్లో ఉంటూ స్వతంత్రోద్యమం జైల్లో ఉంటూ రాశాడు సత్యహరిశ్చంద్ర నాటకాన్ని. ఆ 3 చదువు. సత్యానికి నిలబడినందుకు ఏ తప్పు చేయని హరిశ్చంద్రుడు కూడా కాటి కాపరిగా జీవించిండే తప్ప సత్యాన్ని నమ్ముకోలేదురా నాయన. చివరికి భగవంతుడే ప్రత్యక్షమయ్యి నన్ను క్షమించు హరిశ్చంద్ర అన్నాడు. తన రాజ్యం పోయినా, భార్య పోయినా, బిడ్డ పోయినా, ఆకలి చేయించిన తనను తను అమ్ముకున్నాడే తప్ప సత్యనిష్టను వదులుకోలే సత్యహరిశ్చంద్రుడు. కాబట్టి చరితార్థుడై చిరస్మరణీయుడై నిలబడ్డాడు చరిత్రలో సత్యహరిశ్చంద్రుడు. ఇప్పుడు కూడా విజయసాయిరెడ్డి నేను చెప్తుండా, సింహపూరి ముద్దు బిడ్డగా ఒక పెద్ద కంటి రెడ్డిగా చెప్తుండారా. నేను పుట్టింది అదే గడ్డ మీదరా, సింహపూరి బిడ్డగా బతకరా. నిజం చెప్పరా నువ్వు ఇప్పటికైనాను. నీతి అయితే బతికిస్తావు, నిజాయితీని బతికిస్తావు. నేను ఇంతకంటే ఏమి చెప్పలేను ఇతోక్తి. అందుకే కాదండి, నిజం చెబితే ఆయన కూడా ఇరుక్కుంటారుగా. పోనీవయ్యా, పోతే పోతే తొక్కలో ప్రాణం. ఉమ్. ఉంటే ఎంత, ఊడితే ఎంత. శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు, తిరుపతి వెంకట కవులు అలుగుటయే ఇరుంగని మహితాత్ముడు. ఒక పద్యం ఉంటుంది తిరుపతి వెంకట కవులు రాయబారం రాసిన దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మే చెప్తాడు, అటు అన్నదమ్ములు ఇద్దరిని కూర్చోబెట్టి ధృతరాష్ట్రుడికి పాండురాజుకి, అలుగుటటే ఇరుంగని మహితాత్ముడు. అలిగిన నాడు నీ చుట్టూ ఉండే దుష్టులందరూ ఏం చేయలేరురా, చెండుని చెండాడతారో అని చెప్తాడు. అందువల్ల నువ్వు చేసిన దుర్మార్గాలన్నిటినీ కూడా బయట పెట్టి పునీతుడు గమ్మని చెప్తుంట. పొయ్యే ప్రాణం ఏదో ఒక రోజు పోద్ది విజయసాయిరెడ్డి. ధర్మ రక్షకుడివై ధర్మాన్ని రక్షించినోడు అవుతావు నువ్వు. దయచేసి నిజం చెప్పు అంటుంట. పోతే పోయింది అనుకొని చెప్పి. అందువల్ల సత్యమేవ జయతే అన్నారే తప్ప, ధర్మో రక్షిత అన్నారు తప్ప, లోకా సమస్త సుఖినో భవంత అన్నప్పుడు ఒకడుకో భయపడి భయంగా ఎందుకురా బతుకుతావు. నీతిగా బతుకు. పోద్ది. నీకున్న పిల్లలు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసినావు, ఇంక ఉంటేనేంది ఊడితేనేందిరా అయ్యా. ఆ ప్రాణం ఉంటేనేంది ఊడితేనేంది. నిజం చెప్పు, నిజం చెప్పేయి. జాతి మేల్కొల్పినోడు అవుతావు, జగతిని కాపాడినోడు అవుతావు, ధర్మాన్ని నిలబెట్టినోడు అవుతావు. నువ్వు చేసిన పాపకర్మాలన్నీ ఒక్క వీడియోతో పటాపంచలైపోయి నిజంగా విజయసాయిరెడ్డి విజయుడరా అంటారు. ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తాడు విజయసాయిరెడ్డి. ఎవరు నమ్మబాకండి. వాడు నిజం చెప్పిందాక నేనైతే వదలను విజయసాయిరెడ్డిని. నేను చెప్తున్నా కదా గర్వంగా. ఎందుకు విజయసాయిరెడ్డి ఏ రెడ్డో చెప్పమానండి. ఒక్క మాట అడుగుతుండే, విజయసాయిరెడ్డి నువ్వు ఏ రెడ్డో చెప్పు. నేను గర్వంగా చెప్తున్నా, నేను పెద్ద కంటి రెడ్డి అని. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ రెడ్డో చెప్పలేడు, వాడు గోత్రం చెప్పలేడు. విజయసాయిరెడ్డి ఏ రెడ్డో చెప్పలేడు, వాడు గోత్రం చెప్పలేడు. నేను గర్వంగా చెప్తా, అరే నేను పెద్ద కంటి రెడ్డిని, నా గోత్రం మొగల రేకుల గోత్రం అని చెప్తా. నువ్వు మగాడివైతే చెప్పరా. నాలో ఉన్న నీతి, నాలో ఉన్న నిజాయితీ ఇంత ధైర్యంగా మాట్లాడిస్తుంది. అందువల్ల ఈ నీతి లేని వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా మీడియాకి మసాలా తప్ప, యూట్యూబ్కి యూస్ తప్ప, యూట్యూబ్ నుంచి 4 రూపాయలు డబ్బులు వస్తాయని యూస్ తప్ప ఏముండదు. అంజి గారు వాడు ధర్మాత్ముడు కాదు, పాపాత్ముడు. వాడు విజయసాయి కాదు, కసాయి. వాడు సారా వ్యాపారం చేసిన సారాయి రెడ్డి. అంతేకాకుండా రెడ్ల పొరుగు బంగాళాఖాతంలో కలిపిన దుష్టుడు, దుర్మార్గుడు. రెడ్లంటే గుర్తుపెట్టుకో. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిరక్షించడం కోసం రాణి రుద్రమదేవికి అండగా నిలబడినటువంటి స్నేహితుడు గోన గన్నారెడ్డి. రాజ్యాన్ని కాపాడు కాకతీయ సామ్రాజ్యం రుద్రమదేవి గారు ఆ విధంగా దేదీప్యమానంగా పరిపాలించిందంటే దాని వెనక పక్కనున్న శక్తి గోన గన్నారెడ్డి, రుద్రమదేవి ఫ్రెండు. రెడ్డి అంటే త్యాగానికి, శౌర్యానికి ప్రతీక. అంతే తప్ప దొంగతనాలకి, దోపిడీలకి కాదు రెడ్డి అంటే. రెడ్డి అనేది ఒక టైటిల్. రక్షకుడు అని అర్థం. వ్యవస్థని రక్షించేవాడు, గ్రామాన్ని రక్షించేవాడు, ఒక రాజ్యాన్ని రక్షించేవాడు, ఒక క్షేత్రాన్ని రక్షించేవాడు. రెడ్డి అంటే టైటిల్. ఇప్పుడు పెమ్మ సాని అని ఉంటుంది చూసినా, వాళ్ళు అంతే రెడ్డి లాంటి వాళ్ళు కూడా. సాని అంటే రక్షకులు అని అర్థం. పెమ్మ సాని అనే పేరు ఉంటుంది కమ్మ సామ్రాజ్యంలో. నేని అనే పేరు ఉంటుంది, వాళ్ళు రూలర్లు, పరిపాలకులు. నేని ఉంటుంది, మద్దినేని, తమ్మినేని, ఇట్లా నేని అనేవాడు రూలర్లు. సాని అనే ఇంటి పేరు కమ్మాసులో చివరిగాని ఉంటే వాళ్ళు రక్షక దళం. గట్టమనేని అని ఉంటుంది రూలర్లు. పెమ్మసాని రక్షక దళం. అట్లా
రక్షకులుగా ఉండాలి కానీ వ్యవస్థలో భక్షకులుగా ఉండకూడదు. విజయసాయి రెడ్డికి చెప్పేది అంతే, నా యొక్క జ్ఞానబోధ. ఇటొక్తి చెప్పినా ఇంటేను లేకపోతే లేదు. అందుకే నేను చెప్పా, తిక్కన సోమయాజి ఆశ్రమం ఉంటుంది పెన్నా నది ఒడ్డున, మనుమసిద్ధి మహారాజు పరిపాలించినప్పుడు ఆడుంటుంది, ఆర్టికల్ ఒకటి ఉంటుంది, చదువుకోమనండి పోయి. భరతకులంబు ధర్మము బాడియు సత్యము బొత్తు బెంపున్ కరుణ గల్గియుండు ననగ నుతిగన్నది అందు సద్గుణోత్తరులు నీవు నీ అనుగదమ్ముల్ నీ తనయుల్ యశోధురందర శుభశీలురి అట్టి చుచితము కలిగిన నీది వంశంబు క్రమమిప్పుడు తప్ప నేటికి అగ్రజులారా అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆయన రాశాడు, తిక్కన సోమాజీ గారు రాశారనమాట. అని ధర్మాన్ని చెప్పండి రా, ధర్మం వైపు నిలబడండి, సత్యం మాట్లాడండి. అందువల్ల విజయసాయి రెడ్డి మాట్లాడే మాటలకే దొంగ పనులు అన్నీ చేసిన నీతిమంతుడు అంటే ఎట్టా కుదరదు. దొంగలకు సహకరించిన కూడా దొంగోడే.